సో ఒకే ఒకసారి మళ్ళీ ఫార్మాట్ అనేది జస్ట్ మాట్లాడుకుందామా, అంటే మళ్ళీ టచ్ పోద్ది కదా అందుకని. సో ఇన్కమ్ ఫ్రమ్ salaries, house property, PGBP, capital gains, other sources. సో ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మనం ఆ స్పెసిఫిక్ ఫార్మాట్ ప్రకారం కానీ ఆ సపరేట్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా కానీ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ ఇన్కమ్ అంతటిని కూడా తీసుకొచ్చి ఏం చేస్తామా, ఇక్కడ వాల్యూస్ కింద వేసుకుంటాం. ఓకే, సో మీరు టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చాడు అనుకోమ్మా. టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా చేయాలంటే ఇక్కడ శాలరీస్ కిందే ఆ శాలరీస్ కానీ క్యాలిక్యులేషన్స్ చేసే ఇక్కడ దరిద్రంగానే, అర్థమైందా? సో సింపుల్ గా 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ వేయండి. ఓకే, ఎక్కడైనా ఏదైనా ఇన్కమ్ గురించి అక్కడ లేదనుకోమ్మా, ఏం చేస్తారు, జస్ట్ డాష్ అని పెట్టండి. ఓకే, ఒకవేళ స్పెసిఫిక్ గా ఒక క్యాలిక్యులేషన్ పీజీబీపీ గురించి అడిగాడు అంటే పీజీబీపీ గురించి ఇక్కడ ఎక్కించి మాత్రం చేయకండి. సింపుల్ గా వర్కింగ్ నోట్స్ ఏంటమ్మా, యూ రైట్ వర్కింగ్ నోట్స్, నెంబరింగ్ ఇవ్వండి, వర్కింగ్ నోట్స్ నెంబర్స్ రిఫరెన్స్ ఇస్తూ చేయండి. ఒక పేజ్ అంతా కూడా ఫార్మాట్ అలాగే తెలుసు కదా మీకు, ఆ ఫార్మాట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి ఫస్ట్. ఓకే, అంటే అట్ లాస్ట్ మన సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ ఫార్మాట్ చెప్తాను కదా, అది యాజ్ ఇట్ ఈస్ గా రాసేసేయండి. దాన్ని ఆ పేజ్ అంతా ఫిల్ అయిపోతుంది కదా, ఆ తర్వాత పక్క పేజ్కి వెళ్ళి అక్కడ వర్కింగ్ నోట్స్ అనేవి రాసి వర్కింగ్ నోట్స్ రెఫరెన్స్ ఇస్తూ వాల్యూస్ అనేవి ఇక్కడ వేసుకుంటారండి. అర్థమైందమ్మా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్? ఎక్కడైనా అప్లికబిలిటీ లేదనుకో సింపుల్ గా ఏం చేస్తారు, డాష్ పెడతారు. అర్థమైందా? సో ఈ టోటల్ చేస్తే ఏమొస్తుందమ్మా, గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి చాప్టర్ 6A డిడక్షన్స్, ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి తీసేస్తే మనకేమొస్తుంది, నెట్ టోటల్ ఇన్కమ్. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ఏం చేస్తాం, రౌండింగ్ ఆఫ్ చేస్తాం. రౌండింగ్ ఆఫ్ అంటే సెక్షన్ 288A ప్రకారం రౌండింగ్ ఆఫ్ చేస్తాం. తర్వాత ఈ టోటల్ ఇన్కమ్ ఏం చేస్తామమ్మా, సపరేట్ చేస్తాం. ట్యాక్సిబుల్ అంటే స్పెషల్ రేట్స్, ట్యాక్సిబుల్ అంటే నార్మల్ రేట్స్. కొన్ని ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. ఇదంతా క్యాలిక్యులేషన్ అంతా కూడా సపరేట్ స్ట్రక్చర్ లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది దాంట్లోంచి ఏవైతే చాప్టర్ 6A డిడక్షన్స్ మైనస్ చేస్తామో ఆ చాప్టర్ 6A డిడక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సార్ ఒక విషయం చెప్పండి, ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో మనకి ఇన్కమ్ వస్తుంది కదమ్మా, ఈ ఇన్కమ్ లోంచి ఈ డిడక్షన్స్ ఎంత వరకు మైనస్ చేయగలం? ఇన్కమ్ ఉన్నంత వరకునా, అసలు ఇన్కమ్ ఉన్నదానికంటే ఎక్కువ మనం డిడక్షన్స్ క్లెయిమ్ చేయొచ్చా? ఒకవేళ ఇక్కడ 1,00,000 రూపాయలు ఉందనుకోమ్మా, సపోజ్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, నీ డిడక్షన్స్ 1,50,000 వచ్చాయనుకోమ్మా, అప్పుడు నెట్ టోటల్ ఇన్కమ్ ఏమవుతుంది, -50,000 అవుతుందా? -50,000 అవుతుందా అవదా? అలా అవ్వచ్చు, అవ్వడానికి లేదా? అంటే ఒక ఓవరాల్ లిమిట్ అనేది ఇచ్చాడు. ఏంటది ఓవరాల్ లిమిట్ అనేది ఒకటి పెట్టాలా లేదా? అంటే చాప్టర్ 6A డిడక్షన్స్ వల్ల లాస్ అనేది అరైజ్ అవ్వచ్చా, అరైజ్ అవ్వకూడదా? అంటే చాప్టర్ 6A డిడక్షన్స్ వల్ల లాస్ అరైజ్ అవ్వకూడదు అని చెప్పేసానంటే దేర్ ఇస్ ఏ ఓవరాల్ లిమిట్ ఫర్ ది చాప్టర్ 6A డిడక్షన్స్. ఏంటది? విచ్ షుడ్ నాట్ ఎక్సీడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ ఎంత దాటకూడదంట, షుడ్ నాట్ ఎక్సీడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇది ఫస్ట్ కండిషన్ అమ్మ మనకి. చాప్టర్ 6A డైరెక్షన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది దాటకూడదు అనేది ఫస్ట్ కండిషన్. తర్వాత చాప్టర్ 6A గురించి ఎక్కడెక్కడ మాట్లాడుకున్నాం, లైక్ మనం స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఉన్నాయనుకోమ్మా, ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో స్పెషల్ రేట్స్ ఉన్నాయనుకోమ్మా, ఈ 1 lakh ఉందనుకోమ్మా, ఈ 1 lakh స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ వల్లే స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ నుంచే ట్యాక్స్ అవుతుంది అనుకో. లైక్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో 111A లో కవర్ అయింది. తర్వాత 115BB క్యాజువల్ ఇన్కమ్ లో ట్యాక్సిబుల్ అయ్యేది. ఇలా మనకి వేరియస్ కేసెస్ స్పెషల్ రేట్స్ అప్లికబుల్ అయ్యే ఉన్నాయి కదమ్మా. ఎస్ ఆర్ నో? ఆ స్పెషల్ రేట్స్ అప్లికబుల్ అయ్యే ఉన్నప్పుడు అక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్ వస్తాయా? ఈ 1,00,000 రూపాయలు కూడా రిలేటెడ్ టు ద స్పెషల్ రేట్స్ అనుకోమ్మా, చాప్టర్ 6A డిడక్షన్స్ వస్తాయి. ఇక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్ యూ కెనాట్ క్లెయిమ్. అర్థమైందా? చాప్టర్ 6A డిడక్షన్స్ మనం క్లెయిమ్ చేయలేము అని చెప్పేసి అని అన్నారు. అది తీసేస్తే అప్పుడు డైరెక్ట్ గా నెట్ టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, 1 lakh వస్తుంది మన ఎగ్జాంపుల్ లో. అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్. సో చాప్టర్ 6A డిడక్షన్స్ గురించి మనకు తెలిసింది ఆల్రెడీ ఉన్నది ఏంటంటే కనుక
కనుక స్పెషల్ రేట్స్ నుంచి మనం స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ కనుక మీ ఇన్కమ్ కింద ఉంటే కనుక దాంట్లో ఏం చేయలేం, చాప్టర్ 6A డిడక్షన్స్ మైనస్ చేయాలి. సార్ ఇక్కడ నాకు ట్యాక్సిబుల్ స్పెషల్ రేట్స్ 1,00,000 రూపాయలును, ఆ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ ఏమో 1,00,000 రూపాయలు, రెండు కలిపి 2 లక్షలు ఉంది అనుకో మా గ్రాస్ టోటల్ ఇన్కమ్. అప్పుడు మాక్సిమం అమౌంట్ ఎంత? ఎంతమ్మా? ఇక్కడ 2 lakhs ఉంది. ఈ 2 lakhs లోని ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్ ఏమో 1 lakh, ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ ఏమో 1 lakh. ఓకే, ఇదేంటిది నార్మల్ రేట్స్, ఇదేంటిది స్పెషల్ రేట్స్. ఓకే, సో ఇలాంటప్పుడు గ్రాస్ నాకు చాప్టర్ 6A డిడక్షన్స్ మాక్సిమం ఎంత వస్తాయి? 1 lakh. అంటే ఇక్కడ షుడ్ నాట్ ఎక్సీడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని అన్నారు కదా, ఇంకా కొంచెం మోడిఫికేషన్ చేయొచ్చా మనం ఫర్దర్ గా? ఏమైనా మోడిఫికేషన్ చేయొచ్చు? ఇట్స్ ద చాప్టర్ 6A డిడక్షన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్రైజింగ్ ఆఫ్ నార్మల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ అని చెప్పేసి అని అనొచ్చా? ఎందుకంటే అసలు స్పెషల్ రేట్స్ లో అసలు చాప్టర్ 6A డిడక్షన్స్ అలౌ చేయరు. ఓన్లీ నార్మల్ స్పెషల్ రేట్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందంటే అసలు అలౌవే చేయరు. ఒకవేళ నార్మల్ రేట్స్ తో పాటుగా స్పెషల్ రేట్స్ కలిపి ఉన్నాయంటే మాక్సిమం అంతా నార్మల్ రేట్స్ లో ట్యాక్సిబుల్ అయ్యే ఇన్కమ్ మాత్రమే నాకు మాక్సిమం లిమిట్ అమ్మా. అర్థమైందా? ఎస్ ఆర్ నో? దీని గురించి మాట్లాడుకున్నావా లేదా ఇంతకు ముందు కూడా? ఎస్ ఆర్ నో? రైట్. So with this background, we'll start with chapter 6A deductions. మా చాప్టర్ 6A deductions ని ఇక్కడ మనకు చెప్తున్నాడంట, ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. సో చాప్టర్ 6A deductions ఏం చెప్తున్నాడు? In computing the total income of the assessee, there shall be allowed from gross total income deductions specified in section 80C to 80U. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంట? 80C నుంచి 80U వరకు ఉన్న సెక్షన్స్ ప్రకారం మనకి ఏం చేస్తారంటమ్మా? డిడక్షన్స్ అనేవి అలౌ చేస్తారంట. ది అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్స్ అండర్ దిస్ చాప్టర్ షల్ నాట్ ఎక్సీడ్, ఇది ఏం దాటకూడదంట? గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకే, సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ పక్కన మీరు బ్రాకెట్ లో ఏం రాస్తారు? ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్. ఏంటది? ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్. అండ్ ఓకే, ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ రేట్స్ నో చాప్టర్ 6A డిడక్షన్స్. ఆ ముక్క కూడా రాసుకోండి పక్కనే గుర్తుండడానికి. ఈ ఆల్రెడీ ఇంతకు ముందు కవర్ అయినాయనమ్మా, కానీ ఇక్కడ గుర్తుండడం కోసం మీకు చెప్తున్నాను. అర్థమైందా? రైట్. Where deductions under this chapter has been allowed in computing the total income of AOP or BOI, no deduction under the same shall be made in computing the total income of the member of the AOP or BOI in relation to the share of such member in the income of AOP or BOI. ఒకవేళ AOP or BOI లో కనుక మనం అలౌ చేసినట్లయితే మళ్ళీ మెంబర్ ఆఫ్ AOP or BOI కి మళ్ళీ అలౌ చేస్తారా? అలౌ చేయరంటాం. అర్థమైందా? ఎందుకంటే AOP or BOI అసెస్మెంట్ కనుక చేసినట్లయితే అక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్ అలౌ చేస్తే మళ్ళీ ఇండివిజువల్ గా మెంబర్ కి అలౌ చేయరు. నెక్స్ట్, in case where an assessee avails a deduction under section 10AA, no deduction shall be claimed under the provisions of chapter 6A. So the intention of this section is to bar any claim of a double deduction in respect of the same income under two different chapters అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఇన్ SEZ, ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఇన్ SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ అమ్మా. అది ఏంటిది? 10AA. 10AA అంటే ఏంటి? ఎగ్జంప్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏమొస్తాడంట? స్పెషల్ ఎకనామిక్ జోన్ లో మీరు కనుక యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే, అమ్మ యూనిట్ అనేది SEZ లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తాం? ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్స్. అసలు మనకి SEZ అనే జోన్ ఎందుకు ఇస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్స్ ని పెంచాలని చెప్పేసి మీరు ఒక జోన్ అనేది ప్రకటిస్తుందమ్మా. జనరల్ గా SEZ అంటే ఒక 100 acres కనుక మనం పూలప్ చేసుకుంటే మనం ఒక SEZ జోన్ అడగచ్చమ్మా గవర్నమెంట్ ని. ఓకే, మనం ఒక అప్లికేషన్ పెట్టుకుని ఒక 100 acres కనుక మన దగ్గర ల్యాండ్ ఉన్నట్లయితే మనం అంటే మన ఒక్కరిది అవ్వక్కర్లేదు, ల్యాండ్ పూలింగ్ మన రైతులు కానీ అందరూ కలిపి 100 ఎకరాలు కనుక ఉన్నట్లయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ జోన్ అనేది ఇక్కడ మాకు కేటాయించండి అని చెప్పేసి పెడితే ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ జోన్ అనేది డిక్లేర్ చేస్తారమ్మా. డిక్లేర్ చేశారంటే అక్కడ యూనిట్స్ వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తారు. యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ప్రాసెసింగ్ చేసేసి ప్రొడక్ట్స్ అక్కడ నుంచి ఏం చేస్తారమ్మా? ఎక్స్పోర్ట్స్ అనేవి చేసుకుంటారు.
సార్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ ఎస్సీజెడ్ జోన్ నుంచి ఎందుకు స్పెసిఫిక్ గా చేస్తారని చెప్పేసానంటే నార్మల్ గా ఎక్స్పోర్ట్ చేయాలంటే లాంగ్ ప్రొసీజర్ ఉంటది. ఓకే, సో ఆ ప్రొసీజర్ అంతా కూడా ఏం చేస్తారంట, మినిమైజ్ చేసేస్తారంట. మినిమైజ్ చేసి చాలా తక్కువ డాక్యుమెంటేషన్ తో ఇక్కడ మనకి చేస్తారు. నార్మల్ గా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మనం వేరే ఆఫీసర్ ఎక్స్పోర్ట్స్ అథారిటీస్ దగ్గరికి అది కూడా మనం తిరగాలమ్మా. కానీ ఎస్సీజెడ్ జోన్ డిక్లేర్ చేశారనుకోమ్మా, ఏం చేస్తారంటే ఆ ఆఫీసర్స్ ని కొంతమందిని ఇక్కడ రెవెన్యూ జోన్ కింద పెట్టేసుకుని వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ పర్సన్స్ ని అపాయింట్ చేస్తారు. సో ఆ ఎస్సీజెడ్ జోన్ లోనే మనం ఏం చేయొచ్చు, డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ పర్మిషన్ తీసుకోవచ్చు, ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు అంట. అర్థమైందా? సో ఇంకా వేరే వేరే ఆఫీసెస్ అన్ని చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సింప్లిఫైడ్ ఏంటంటే సింప్లిఫైడ్ ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఎక్కడ వస్తాయమ్మా, ఎస్సీజెడ్ జోన్ లో ఉంటాయి. ఆ ఎస్సీజెడ్ జోన్ లోనే ఒక ఆఫీసర్ ని అపాయింట్ చేసి, ఎగ్జాంపుల్ కి మీకు హైదరాబాద్ లో రహేజా ఐటీ పార్క్ అని ఉంటదమ్మా. అది ఐటీ ఎక్స్పోర్ట్స్ కి ఎస్సీజెడ్ జోన్ అన్నమాట అది. ఓకే, ఆ ఎస్సీజెడ్ జోన్ లోనే డైరెక్ట్ గా ఈ ఎక్స్పోర్ట్ ఆఫీసర్స్ ని గవర్నమెంట్ అపాయింట్ చేసి పెడుతుంది. సో వాళ్ళు ఏంటి, ఈ ప్రతి కంపెనీకి కూడా అక్కడ యూనిట్స్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ ఇస్తుంటారమ్మా. ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ తో పాటుగా కొంతవరకు లోకల్ మనం లోకల్ గా కూడా సేల్ చేసుకోవాలనుకున్నాం అనుకోమ్మా, ఆ లోకల్ సేల్ చేసే పర్మిషన్స్ కూడా ఎవరు ఇస్తారంట, ఈ ఎక్స్పోర్ట్ అథారిటీసే ఇస్తారు. అది కూడా సింప్లీ సబ్మిటింగ్ ద ఫార్మ్ టు ద ఎస్సీజెడ్ లో ఉన్న ఆఫీసర్స్ కి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్స్పోర్ట్ అనేది క్లియరెన్స్ అనేది ఇమీడియట్ గా మనకి వచ్చేస్తుంది. తర్వాత రెమిటెన్సెస్ వస్తాయమ్మా. ఫారెన్ రెమిటెన్సెస్ వచ్చాయనుకోమ్మా, ఫారెన్ రెమిటెన్సెస్ మనం ఎఫ్ఐఆర్సీ అనమాట అంటారమ్మా. ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది, ఎఫ్ఐఆర్సీ అంటారు. మనకి ఫారెన్ నుంచి డబ్బులు వస్తే ఇమీడియట్ గా మన అకౌంట్ లో వేసేస్తారా, వేయరమ్మా. ఎందుకంటే మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేసి అంటే దేని వల్ల నీకు అవుట్ సైడ్ ఇండియా నుంచి డబ్బులు వచ్చాయని చెప్పేసి యూ హ్యావ్ టు సబ్మిట్ సమ్ ఫార్మ్ టు ద బ్యాంక్. ఓకే, ఇది ఆర్బీఐ రెగ్యులేషన్స్ అమ్మా ఇవన్నీ కూడా. సో ఆర్బీఐ రెగ్యులేషన్ ప్రకారం మీకు బ్యాంక్ లో ఇప్పుడు వేరే ఎక్కడో అథారిటీస్ అంటే మీరు సేల్ చేసిన వాటి దగ్గర నుంచి డబ్బులు వచ్చాయనుకోమ్మా, ఫస్ట్ బ్యాంక్ కూడా మీకు ఏమిస్తాడంటే ఎఫ్ఐఆర్స్ ఇస్తాడు, ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ ఇస్తాడమ్మా. సో అది మనం దానికి అగెనెస్ట్ గా మనం ఏం చేయాలంట, ఎక్స్పోర్ట్ మనం చేసిన ఇన్వాయిసెస్ అవి చూపించి ఆ ఇన్వాయిసెస్ అవి సబ్మిట్ చేసి అప్రూవ్డ్ అథారిటీ దగ్గర నుంచి మనం ఏంటంట ఈ ఎక్స్పోర్ట్ చేసాము అని చెప్పేసి ప్రూఫ్ తీసుకెళ్లి బ్యాంక్ కూడా ఇస్తే అప్పుడు మాత్రమే ఆ ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ ని మీ అకౌంట్ లోకి క్రెడిట్ చేస్తాడంట. అప్పటి వరకు క్రెడిట్ చేయడంట. అర్థమైందా? సో మరి ఇన్వర్డ్ రెమిటెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేసినట్టుగా నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఆ ఎస్సీజెడ్ జోన్ లో ఉన్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్పోర్ట్ చేసినట్టుగా రెమిటెన్స్ సంబంధించిన ప్రూఫ్స్ తీసుకుని ఎఫ్ఐఆర్సీ సబ్మిట్ చేసి దానికి అగెనెస్ట్ గా ప్రూఫ్ తీసుకుని నేను బ్యాంక్ వెళ్ళి సబ్మిట్ చేస్తే ఆ ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ ప్రకారం రెమిటెన్స్ అనేది మీ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుందంట. సో ఇంత ప్రొసీజర్ ఉందమ్మా. మనం ఎక్స్పోర్ట్ చేసినప్పటి నుంచి డబ్బులు మనకు తిరిగి వచ్చేంత వరకు కూడా ఎవరితో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, ఎక్స్పోర్ట్ ఆఫీసర్స్ తో మనం ఇక్కడ మనం వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. సో అలాంటప్పుడు ఆ జోన్ లోనే ఆఫీసర్ ని అపాయింట్ చేసాడు అనుకోమ్మా, ఈజీ టు యాక్సెస్ కదమ్మా. ఈజీ టు యాక్సెస్ ఆర్ నాట్? సో ఈజీ టు యాక్సెస్ అండ్ ప్రొసీజరల్ గా తొందరగా అయిపోతూ ఉంటది. సో ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఎస్సీజెడ్ జోన్ డిక్లేర్ చేస్తారమ్మా. ఆ ఎస్సీజెడ్ జోన్ ని ఇంకా మనకి ఎక్కువ యూనిట్స్ అనేవి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసం గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుందంట. ప్రమోట్ ఎలా చేస్తుందంట, బై గివింగ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 10AA. సో 10AA ప్రకారం ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఎలా ఇస్తుందంటమ్మా, ఇప్పుడు మీకు కనుక ఎస్సీజెడ్ జోన్ లో ఇన్వెస్ట్ చేశారనుకో, ఎగ్జాంపుల్ ఎన్ని ఎగ్జంప్షన్స్ లో మాట్లాడుకుంటాము, జస్ట్ ఇక్కడ ఏంటంటే బ్రీఫింగ్ చెప్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. ఫస్ట్ 5 years ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ అంట. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా అంతా కూడా ఫస్ట్ 5 years ఎగ్జంప్టెడ్. సో నెక్స్ట్ 5 years 50% స్ట్రైట్ అవే ఎగ్జంప్టెడ్ అంట. ఆ తర్వాత 5 years మీకు ఏం చేస్తారంటే 50% ఆఫ్ ది అమౌంట్ కానీ లేకపోతే ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ డెవలప్మెంట్ దీనికి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ అమౌంట్ వరకు కానీ రెండిట్లో ఏది ఎక్కువైతే ఆ అమౌంట్ మనకి ఏం చేస్తారంట ఎగ్జంప్షన్ అనేది అంటే ఎంతైతే మనం ఇన్వెస్ట్ చేసామో అంతవరకు మీకు ఏం చేస్తారంట అక్కడ ఎగ్జంప్షన్ అనేది ఇస్తారంట. అర్థమైందా? రైట్. అంటే టోటల్ గా ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు? 15 years ఇస్తున్నారు. సో అలాంటి ప్రొవిజన్స్ చాప్టర్ 68 డిడక్షన్స్ లో కూడా ఉంటాయంట. ఏముంటాయమ్మా, ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తే ఎస్సీజెడ్ జోన్ లో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తే మీకు ఎగ్జంప్షన్ ఎలాగైతే ఇస్తున్నారో అండర్ సెక్షన్ 10AA అలాగే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసి ఎంప్లాయ్మెంట్ అది పెంచారనుకోమ్మా ఇక్కడ, అప్పుడు ఏం చేస్తారంటే చాప్టర్ 68 డిడక్షన్స్ లో కూడా కొన్ని డిడక్షన్స్ స్పెసిఫిక్ గా ఇండస్ట్రీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి, ఇండస్ట్రీస్ లో మీరు ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన దానికి మీకు డిడక్షన్స్ అనేవి ఉంటాయంటమ్మా.
ఆ డిడక్షన్స్ అనేవి మైనస్ చేసుకోవడానికి అవకాశం లేదు వెన్ యూ క్లెయిమింగ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 10AA అని చెప్పేసి అని అంటున్నాడు. సో సేమ్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ లో మనకి ఏం రాదమ్మా, ఇక్కడ చాప్టర్ 6A డిడక్షన్ లోని ఇప్పుడు ఇక్కడ అక్కడ కండిషన్స్ ఒకటే ఉంటాయి. నువ్వు ఇక్కడ కొత్త మిషనరీ తెచ్చి ఉండాలి, ఆ కొత్త మిషనరీ పార్ట్ 20% కంటే సారీ ఓల్డ్ మిషనరీ పార్ట్ 20% కంటే తక్కువ ఉండాలి, 80% న్యూ మిషనరీ ఉండాలి, అది ఇంపోర్ట్ చేసుకుని ఉండాలి, నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎంటిటీ చేసి ఉండాలి, ఓన్లీ యువర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎక్స్పోర్ట్ అయి ఉండాలి, ఆర్ స్పెసిఫైడ్ పర్సంటేజ్ విత్ రెస్పెక్ట్ టు ఏమంటే డొమెస్టిక్ సేల్స్ మాత్రమే లైక్ అప్రూవ్డ్ అథారిటీ దగ్గర నుంచి తీసుకుని నువ్వు డొమెస్టిక్ సేల్స్ చేయాలి. ఇలా బోల్డ్ కండిషన్స్ అనేవి 10AA లో చెప్తారు. అదే కండిషన్ సిమిలర్ కండిషన్స్ కూడా ఎక్కడ చెప్తారంట, చాప్టర్ 6A డిడక్షన్స్ లో కూడా కొన్ని సెక్షన్స్ లో చెప్తారంట. సో ఇప్పుడు అక్కడ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసి ఇక్కడ డిడక్షన్ క్లెయిమ్ చేస్తే ఏమవుతుంది, డబుల్ డిడక్షన్ కింద వస్తుంది కదమ్మా. ఎస్ సార్ నో. సో ఒకే యాక్టివిటీ మీద 2 డిడక్షన్స్ క్లెయిమ్ చేయొచ్చా, ఒక ఎగ్జామ్షన్ ఒక డిడక్షన్ చేయకూడదంట. అందుకోసం చెప్పేసి 10AA లో ఎగ్జంప్షన్ ఇస్తే కనుక చాప్టర్ 6A డిడక్షన్స్ రావు. చాప్టర్ 6A లో వస్తే కనుక యూ కెనాట్ క్లెయిమ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 10AA. దాన్ని ఏమంటామమ్మా, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఏమంటారమ్మా, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నెక్స్ట్, further it is provided that in any case the aggregate deduction of that undertaking shall not exceed the profits derived under such undertaking in that assessment year. జనరల్ గా ఏంటంటే మీరు ఎంత డిడక్షన్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు, ఇక్కడ అగ్రిగేట్ డిడక్షన్ అనేది ఆ ఎంటిటీ యొక్క ప్రాఫిట్ ని మించి మీరు క్లెయిమ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్, 35AD provides direction for a certain specified businesses while computing the taxable income under the head profits and gains of business or profession. In a case where deduction is availed under any of the provisions of chapter 6A in respect of income specified business, no deduction shall be availed under section 35AD. 35AD లోని మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అలో చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. స్పెసిఫైడ్ బిజినెసెస్ సంబంధించింది. ఆ స్పెసిఫైడ్ బిజినెసెస్ కనుక మళ్ళీ ఇక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్ లో కనుక కవర్ అయితే మళ్ళీ 35AD ఇచ్చి ఈ తర్వాత ఇక్కడ మనకి చాప్టర్ 6A డిడక్షన్స్ కూడా ఇస్తారా, ఇవ్వరు. ఎందుకంటే రెండింటిలో ఒక్క చోటే మనకు డిడక్షన్ అనేది చెప్తున్నారు. అదే 10AA లో కానీ చాప్టర్ 6A లో కానీ ఎలా చెప్పారో 35AD లో కానీ ఇక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్ లో కానీ రెండింటిలో ఒక చోట మాత్రమే మీకు డిడక్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, deductions in respect of certain incomes like AT, IA, IP, IAP, ISC, IP, IPA, IC, ID, IE, AT, JJA, AT, JJAA, AT, LA, ATM, ATP, ATPA, AT, QQB, AT, RRB ఇవన్నీ కూడా నమ్మా ఇక్కడ ఏముంటాయంటే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసినందుకు మనకిచ్చే డిడక్షన్స్ అమ్మా. ఓకే, shall be allowed only to the extent of which incomes included in the gross total income of the SSC. మా పర్టికులర్ ఇండస్ట్రీ మనం ఎస్టాబ్లిష్ చేసినందుకు మీకు ఇచ్చే డిడక్షన్స్ అన్ని ఇవన్నీ కూడా. సో పర్టికులర్ ఇండస్ట్రీ నుంచి ఎంతైతే ప్రాఫిట్ అనేది గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ అయిందో అంతవరకు మాత్రమే మీరు డిడక్షన్ క్లెయిమ్ చేయగలరు. సార్ నాకు ఈ పర్టికులర్ ప్రాఫిట్, ఈ ఇండస్ట్రీ నుంచి ప్రాఫిట్ 10 లక్షలు వచ్చిందమ్మా, నాకు అదర్ ఇన్కమ్ ఒక 20 లక్షలు ఉందమ్మా, టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత 30 lakhs ఉందనుకోమ్మా, ఎంతవరకు మాక్సిమం డిడక్షన్ క్లెయిమ్ చేయగలనంట, ఎంతవరకు? అక్కడ పర్టికులర్ గా నాకు ఈ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వచ్చే డిడక్షన్స్ మాత్రం ఎంతవరకు క్లెయిమ్ చేయగలను, ఈ బిజినెస్ నుంచి వచ్చిన స్పెసిఫైడ్ బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఎంతైతే ఉందో 10 lakhs వరకు మాత్రమే నేను చాప్టర్ 6A డిడక్షన్స్ ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్ చేసినందుకు వచ్చే డిడక్షన్స్ మైనస్ చేయగలనంట. అర్థమైందా? ఈ 80IA, IB, IAC వీటన్నిటిలోని మీకు ఎంతైతే ప్రాఫిట్స్ వస్తాయో అంత ప్రాఫిట్స్ డిడక్షన్ ఇస్తాము అని చెప్పేసి అని అంటారమ్మా. ఈ డిడక్షన్ ఇస్తాము అనగానే డిడక్షన్ ఇవ్వడం అంటే ఏంటి, సో ఎంతైతే ప్రాఫిట్స్ అనేవి గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ అయినాయో వాటిని మైనస్ చేసుకునే అవకాశం అనేది డిడక్షన్స్ లో చాప్టర్ 6A డిడక్షన్స్ లో మీకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? ఎస్ సార్ నో. నెక్స్ట్, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ కొన్ని సెక్షన్స్ చెప్పాడమ్మా, ఈ సెక్షన్స్ అన్నిటినీ కూడా మీకు ఇంటర్ సిలబస్ లో తీసాడమ్మా. చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే ఈ అడ్డమైన కండిషన్స్ పెట్టి బోల్డ్ అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి అవన్నీ కూడా నేర్చుకోమంటాడమ్మా.
అవన్నీ కూడా మీకు ఇప్పుడు అవసరం లేదు. ఎక్కడ నేర్చుకుంటే సరిపోద్ది, ఫైనల్లో నేర్చుకుంటే సరిపోద్ది. ఆ ఫైనల్లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకోండి అని సిఏ ఇంటర్ నుంచి తీసి పడేశారు. ఓకే, నెక్స్ట్ మా క్వశ్చన్ చెప్పండి. డిడక్షన్ కి ఎగ్జంప్షన్ కి తేడా ఏంటి? డిడక్షన్ అంటే గ్రాస్ లో ఇంక్లూడ్ అవుతుంది, ఆ తర్వాత డిడక్ట్ అవుతుంది. అదే ఎగ్జామ్షన్ అంటే అసలు గ్రాస్ లోనే ఇంక్లూడ్ అవ్వదు. అలాగే డిడక్షన్స్ లో కూడా స్పెసిఫిక్ డిడక్షన్స్, జనరల్ డిడక్షన్స్ ఉన్నాయా? ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో స్పెసిఫిక్ డిడక్షన్స్ ఉన్నాయా? మనకి సాలరీస్ లో స్పెసిఫిక్ డిడక్షన్స్ ఉన్నాయా? సెక్షన్ 16 లో ఉన్నాయి కదమ్మా స్పెసిఫిక్ డిడక్షన్స్. హౌస్ ప్రాపర్టీలో కూడా డిడక్షన్స్ ఉన్నాయా? ఎస్, డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. ఓకే, సో అలాగా మనకి స్పెసిఫిక్ డిడక్షన్స్ ఉన్నాయి, జనరల్ డిడక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేవి ఏవి డిడక్షన్స్? జనరల్ డిడక్షన్స్. అర్థమైందమ్మా? అక్కడ కూడా మనం మాట్లాడుకున్నాం స్పెసిఫిక్ గా. ఇప్పుడు లైక్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉందనుకోమ్మా, ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్షన్ 16(3) ప్రకారం డిడక్షన్. ఇప్పుడు మనకి అది ఎంప్లాయర్ పే చేశాడు అనుకోమ్మా, పే చేసిన దాన్ని ఫస్ట్ ఏం చేస్తారు? ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకు? గ్రాస్ లో ఇంక్లూడ్ అవ్వాలి, గ్రాస్ శాలరీలో ఇంక్లూడ్ అవ్వాలి, ఆ తర్వాతే డిడక్షన్ రావాలి అని చెప్పేసి చెప్పారు. అవునా కదా? సో అది డిడక్షన్ అవుద్ది. సో అది డిడక్షన్ నేచర్. సో స్పెసిఫిక్ డిడక్షన్ యొక్క నేచర్. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి? జనరల్ డిడక్షన్. ఓకే, బాక్స్ లో ఉన్న పాయింట్ చూడమ్మా. సర్టెన్ ఇన్కమ్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ డిడక్షన్ అండర్ చాప్టర్ 6A అని చెప్పేసి అని అంటున్నాడు. మా పైన ఒక పాయింట్ వదిలేసాను, అది ఇంటెన్షనల్ గానే వదిలేసాను, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ చాప్టర్ 6A డిడక్షన్స్ రాని కేసెస్ అంట. ఇది ఎక్కడో మాట్లాడుకున్నట్టుంది. ఇందాక మనం చెప్పుకున్నామా ఏంటి? స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటే కనుక అక్కడ ఏం రాదనుకున్నాం? చాప్టర్ 6A డిడక్షన్స్ రాదనుకున్నామా? ఒకసారి చూడండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 112 and 112A రెండు స్పెషల్ రేట్సే కదా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అండ్ యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ త్రూ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ 111A. 111A లో కూడా మనకి ఏమవుతుంది? 111A అన్న స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్సే కదమ్మా. అక్కడ కూడా చాప్టర్ 6A డిడక్షన్స్ రాదు కదా. ఎస్ ఆర్ నో? ఇది మాట్లాడుకున్నామా? నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ ఎక్సెట్రా రిఫర్ టు అండ్ సెక్షన్ 115BB. దీన్ని ఏమనుకున్నాం? క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ కూడా స్పెషల్ రేట్సే కాబట్టి దాని నుంచి కూడా చాప్టర్ 6A డిడక్షన్స్ రావు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లేదా? ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నది గుర్తు చేసుకున్నాం లేదా? స్టార్టింగ్ అదే ఒకసారి మళ్ళీ రిపీట్ అయితే పాయింట్ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ స్పెసిఫైడ్ ఇన్కమ్ ఆఫ్ ఎ నాన్ రెసిడెంట్స్ ఇంక్లూడింగ్ ద ప్రెజంప్టివ్ ఇన్కమ్. సో ప్రెజంప్టివ్ ఇన్కమ్ ఉంటే కనుక అక్కడ ఎవరికి? నాన్ రెసిడెంట్స్. నాన్ రెసిడెంట్ ప్రెజంప్టివ్ ఇన్కమ్ అంటే లైక్ షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఎ నాన్ రెసిడెంట్ 7.5% ఆఫ్ ది ప్రాఫిట్ ఆఫర్ చేస్తే రిమైనింగ్ 92.5% ఏం తీసుకుంటాం? ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటాం అని చెప్పేసి స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. మనకి ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ని ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ చేసే కేసెస్ లో సెక్షన్ 172 లో మనం మాట్లాడుకున్నాం అమ్మా, గుర్తుందా? సో 172, 174, 174A, 175, 176 ఈ 5 సెక్షన్లు సెక్షన్ నెంబర్ తో సహా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పాను. ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ని ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ కడతాము, అసెస్మెంట్ ఇయర్ లో వరకు ట్యాక్స్ కట్టము అని చెప్పుకున్న పాయింట్ లో మనం మాట్లాడుకున్నాం. అంతేనా? ఎస్ ఆర్ నో? సో అలాగా కొంతమంది నాన్ రెసిడెంట్స్ కి వచ్చే ఇన్కమ్ లో మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ చార్జబుల్. చాప్టర్ 6A డిడక్షన్స్ మనం క్లెయిమ్ చేయలేమంట. అర్థమైందా? సో నాన్ రెసిడెంట్స్ గురించి మన సిఏ ఇంటర్ లో ఉందా? సిఏ ఇంటర్ లో నాన్ రెసిడెంట్స్ గురించి తక్కువ ఉంటుందమ్మా. సో సిఏ ఫైనల్ లోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ gross total income means total income computed in accordance with the provisions of the Income Tax Act before making any deductions under this chapter. ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏమంటున్నాడు? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏదైతే చాప్టర్ 6A డిడక్షన్స్ క్లెయిమ్ చేయడానికంటే ముందు మీ ఇన్కమ్ ఉంటుందో దాన్ని ఏమంటున్నాడు? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటున్నాడు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ని రిఫర్ చేసింది సింపుల్ గా ఏం చెప్పాడు? చాప్టర్ 6A డిడక్షన్స్ ని మైనస్ చేయకుండా ముందున్న ఇన్కమ్ ని గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఆ తర్వాత ఉన్న ఇన్కమ్ ని నెట్ టోటల్ ఇన్కమ్. అర్థమైందా? సో ఎగ్జంప్షన్ వర్సెస్ డిడక్షన్
అనేది అంటున్నాడమ్మా. ఎగ్జంప్షన్ వర్సెస్ డిడక్షన్ మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం లేదా? సో లెట్ us స్టార్ట్ విత్ డిడక్షన్స్. మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయన్నారమ్మా? 80C నుంచి 80U మధ్యలో బోల్డ్ అండ్ సెక్షన్స్ ఉంటాయమ్మా. 80C నుంచి 80U వరకు మనకి బోల్డ్ అండ్ సెక్షన్స్ ఉంటాయి. ఇగో ఆ సెక్షన్స్ ఏమున్నాయి? 80C, 80CCC, 80CCD, 80CE, 80CCG, 80D, 80DD, 80DD, 80E, 80EE, 80EB, 80G, 80GGA, 80GGA, GGB, GGC. అమ్మ ఇక్కడ GGB, GGC ఎక్కడ విన్నట్టుంది? 80GGB, 80GGC ఏమో సార్ ఎవరికి తెలుసు, ఎవడ గుర్తుంది అని చెప్పేసానంటే, మనకి పొలిటికల్ పార్టీస్ కి కాంట్రిబ్యూషన్ చేసేటప్పుడు 37(2)B అని చెప్పేసాను ఒక సెక్షన్ చెప్పాను, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు అని చెప్పేసాను. అవునా? అక్కడ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు పొలిటికల్ పార్టీ బ్రౌచర్స్ లో, పాంప్లెట్స్ లో, సావరెన్స్ లో మీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కనుక అక్కడ ఎక్స్పెండిచర్ ఏం చేస్తాం అనుకున్నాం? ఇన్అడ్మిసిబుల్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. కానీ 80GGB, 80GGC లో మనం కావాలంటే ఏమైనా డొనేషన్స్ ఏమైనా ఇస్తే కనుక పొలిటికల్ పార్టీకి ఏమన్నారమ్మా? దట్ ఈస్ నాట్, ఏమంటున్నారు, మనకి ట్యాక్సిబుల్ అవ్వదు కదా, డిడక్షన్ ఇస్తారు కదా. సో ఎంత ఇస్తే డొనేషన్ ఇస్తే అంతా కూడా డిడక్షన్ ఇచ్చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. పొలిటికల్ పార్టీస్ ఎందుకు పెడతారు అనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. వచ్చిన ఇన్కమ్ అంతటిని కూడా పొలిటికల్ పార్టీకి మనం ఇచ్చేసినట్టు చూపించామనుకోమ్మా, ట్యాక్స్ అవుతుందా? అవ్వదు. సో డిడక్షన్ అంతా కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా? రైట్. సో వాళ్ళకి ఏమైనా సీలింగ్ లిమిట్, రిస్ట్రిక్షన్ లాంటి ఏమైనా పెట్టారా సార్? ఏ రిస్ట్రిక్షన్, సీలింగ్ లిమిట్ ఉండవు. ఒక రిస్ట్రిక్షన్ అయితే ఒకటి ఉంటది. అంటే ఏంటి? క్యాష్ లో పే చేయకూడదు అని చెప్పేసి. సో క్యాష్ లో పే చేయకూడదు అన్న రిస్ట్రిక్షన్ తప్ప మిగతాది ఏమీ ఉండవమ్మా. ఓకేనా? సో 80GGB, 80GGC ఈ రెండు కేసెస్ లో మనకి ఎగ్జంప్షన్ అనేది, డిడక్షన్ అనేది ఆల్రెడీ ఒకసారి టచ్ చేసాం. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఇంకొకటి 80CCD అనే సెక్షన్ కూడా టచ్ చేసామమ్మా మనం. గుర్తుందా? అంటే జస్ట్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఎక్కడెక్కడ టచ్ చేసామో గుర్తు చేస్తున్నాను అంతే. ఆ సెక్షన్స్ ఇప్పుడు ఏమీ మిమ్మల్ని అప్పచెప్పమంటలేదు, చెప్పమంటలేదు. జస్ట్ ఏంటంటే ఆ పర్టికులర్ సెక్షన్ దగ్గర మనం దీని గురించి మాట్లాడుకున్నాము అని చెప్పేసి గుర్తు చేస్తున్నాను అంతే. ఎక్కడ మాట్లాడుకున్నాం అంటే సెక్షన్ 7 సాలరీస్ కంటే ముందే సెక్షన్ 7 గురించి మాట్లాడుకున్నాం అమ్మా. సెక్షన్ 7 అంటే ఏంటి? డీమ్డ్ టు బి రిసీవ్డ్, అంతేనా? రిసీవ్డ్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా అన్న చోట డీమ్డ్ టు బి రిసీవ్డ్ లో సెక్షన్ 7 గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. ఏమో సార్ ఎవరికి తెలుసు? పెన్షన్ ఫండ్, మా పెన్షన్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేస్తే గనక మనం 80CCD ప్రకారం మనకేమొస్తుంది? రిడక్షన్ వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లేదా? ఎస్ ఆర్ నో? అలాగే 80C గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. 80C అంటే ఇప్పుడు పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసిన దాన్ని ఎక్కడి నుంచి మైనస్ చేస్తారని చెప్పారమ్మా. చాప్టర్ 6A డిడక్షన్స్ లో 80C గురించి ఇస్తామన్నారు. ఆర్పిఎఫ్ లోనేమో 80C అవైలబుల్ అన్నారు, యూఆర్పిఎఫ్ లోనేమో 80C ఇస్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి చెప్పారు. డిఫరెన్సియేషన్ మనం మాట్లాడుకున్న ఒక టేబుల్ వేసుకుని ప్రావిడెంట్ ఫండ్ లో ఆర్పిఎఫ్ రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్, నాన్ రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి మాట్లాడుకున్నావా? అందులో ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి అక్కడ ఆర్పిఎఫ్ లో వస్తాయి, యూఆర్పిఎఫ్ లో అయితే కనుక రావు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నావా లేదా? ఎస్ ఆర్ నో? 80C అక్కడ చూసాం, 80CCD అనేది సాలరీస్ లోనే చూసాం, సెక్షన్ 7 లో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చూసాం. తర్వాత 80GGB, 80GGC పొలిటికల్ పార్టీస్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. అర్థమైందా? రైట్. నెక్స్ట్ లేటెస్ట్ గా 80U కూడా మాట్లాడుకున్నాం. డిజేబుల్డ్ పర్సన్, ఇప్పుడు మైనర్ చైల్డ్ కనుక డిజేబుల్డ్ పర్సన్ అయితే కనుక ఆ డిజేబుల్డ్ పర్సన్ ఏం చేస్తారు అనుకున్నాం? ఆ డిజేబుల్డ్ పర్సన్ యొక్క ఇన్కమ్ ని డిజేబుల్డ్ పర్సన్ చేతుల్లోనే, మైనర్ చైల్డ్ చేతుల్లోనే ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. క్లబ్బింగ్ అట్రాక్ట్ అవుతుందా అంటే అట్రాక్ట్ అవ్వదు అనే కేసు గురించి మాట్లాడుకుంటూ 80U లో చెప్పిన ఈ డిజేబుల్డ్ పర్సన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. 80U అంటే ఇప్పటి వరకు మనం ఎక్కడెక్కడ ఈ సెక్షన్స్ ని మనం టచ్ చేసామని చెప్పేసి చెప్పుకోవడం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఏనా కొంచెం అన్న గుర్తొస్తుందా?
రైట్, వెరీ గుడ్. So let us start with the first section called 80C. So 80C అంటే ఏంటమ్మా అంటే ఇట్ ఈస్ లైక్ మనం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ పే సంథింగ్, ఇఫ్ యూ ఇన్వెస్ట్ సంథింగ్ అని చెప్పేసి అని అంటారమ్మా. ఇక్కడ ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఎవరంట, ఇండివిజువల్ గానీ హెచ్యుఎఫ్ గానీ. కేవలం ఇండివిజువల్స్ కి హెచ్యుఎఫ్ కి మాత్రమే 80C డిడక్షన్ అనేది వస్తుందంట. కంపెనీస్ కి రాదా సార్, ఫర్మ్లకి రాదా, ఎల్ఎల్పికి రాదా, ఎవరికి రాదు, ఓన్లీ ఇండివిజువల్స్ హెచ్యుఎఫ్. ఓకే రైట్. ఇన్వెస్ట్మెంట్ ఆర్ కాంట్రిబ్యూషన్, అమ్మ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఇస్తాడమ్మా. మీరు ఈ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు కొంత అమౌంట్ ని ఏం చేస్తాను, డిడక్షన్ అనేది ఇస్తాము అని చెప్పేసి అన్నారు. 80C లో మనం మాక్సిమం ఎంత డిడక్షన్ క్లెయిమ్ చేయడం అనేది ఎక్కడ చెప్తారమ్మా, 80C లోనే సీలింగ్ లిమిట్ అని చెప్పేసి చెప్తారు. ఏం చెప్తారు, సీలింగ్ లిమిట్, అంతకు మించి నువ్వు 80C అనేది క్లెయిమ్ చేయలేవంట. అర్థమైందా? సో ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి జస్ట్ చూడండి అని చెప్పేదే. ఫస్ట్ ఏం చెప్తున్నాడమ్మా, లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ కనుక పే చేస్తున్నట్లయితే ఏం పే చేయాలి, లైఫ్ ఇన్సూరెన్స్ పే చేస్తున్నట్లయితే. ఆర్ యాన్యుటీస్, యాన్యుటీస్ అంటే ఒకేసారి పే చేయడాన్ని యాన్యుటీ. ఓకే సార్, మా యాన్యుటీ అంటే ఏంటి, ఒకేసారి పే చేయాలి. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ యాన్యుటీస్. యాక్చువల్ అమౌంట్ పేడ్ టువర్డ్స్ ది ప్రీమియం ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ది పాలసీ ఆఫ్ ది స్పెసిఫైడ్ పర్సన్స్ shall be allowed as deduction. The deduction shall be restricted to the ఏమంటున్నాడమ్మా, పర్సెంటేజ్ ప్రిస్క్రైబ్డ్ హియర్ అండర్ చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా కొన్ని పర్సెంటేజ్ చెప్పాము, అంతవరకు మాత్రమే మీకు సీలింగ్ లిమిట్ చెప్తున్నాము అని చెప్పేసి అని అంటున్నాడు. ఒకవేళ పాలసీ కనుక ఇష్యూడ్ ఎప్పుడంట, బిఫోర్ 1/4/2012 అనుకోము, అప్పుడు 20% ఆఫ్ ది క్యాపిటల్ సమ్ ఇష్యూడ్. ఇక్కడ మనకు చెప్పిన అమౌంటా లేకపోతే మనం పే చేసిన అమౌంటా, ఇక్కడ చెప్పిన అమౌంటే మనకి ఇస్తారు అంతేనా. ఇక్కడ చెప్పిన అమౌంట్ కానీ మనం పే చేసిన అమౌంట్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లెస్ అమ్మా. ఏంటది, విచ్ ఎవర్ ఈజ్ లెస్. సో నెక్స్ట్ పాలసీ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది అదర్ పర్సన్ అనుకుంటే 20% ఆఫ్ ది క్యాపిటల్ సమ్ ఇష్యూడ్ అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ 12/13 తర్వాత కనుక మనకి ఇష్యూ చేసినట్లయితే, అంటే 1/4/2012 తర్వాత కనుక ఇష్యూ చేసినట్లయితే 10% ఆఫ్ ది క్యాపిటల్ సమ్ ఇష్యూడ్. అలాగే అదర్ పర్సన్ అయితే కనుక అక్కడ కూడా 10% ఆఫ్ ది క్యాపిటల్ సమ్ ఇష్యూడ్. థర్డ్ వన్, ఇఫ్ ద పాలసీ ఆనర్ ఆఫ్టర్ 1/4/2013 అయితే కనుక ఎంత పర్సెంటేజ్ చెప్తున్నారమ్మా, 15% ఆఫ్ ది సమ్ ఇష్యూడ్. అక్కడ 10% ఆఫ్ ది క్యాపిటల్ సమ్ ఇష్యూడ్ అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇదంతా ఏంటి, డిడక్షన్స్. నెక్స్ట్, సో ఎల్ఐసి ప్రీమియం పే చేస్తే 80C ప్రకారం మీరు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోగలరా, చేసుకోగలరు. ఓకే, సో టర్మ్ అనేది ఎంత దాటాలి, టర్మ్ గురించి చెప్పలేదు కదా సార్, టర్మ్ గురించి చెప్పలేదు కదా. ఫైనాన్షియల్ ఇయర్ 12/13 లో కనుక మనం పాలసీ తీసుకున్నాం అనుకోమ్మా, ఎంత దాటకూడదు అంటున్నాడమ్మా, 10% ఆఫ్ ది ప్రీమియం దాటకూడదు, పాలసీ సమ్ ఇష్యూడ్ దాటకూడదు అని అంటాడు. 1 కోటి రూపాయలు పాలసీ తీసుకున్నానంటే నేను క్లెయిమ్ చేసే క్లెయిమ్ ఎంత దాటకూడదు, 10 lakhs అంతేనా. సో అదే మన పాలసీ ఉందనుకోమ్మా, పాలసీలో మనకి జనరల్ గా ఏం చేస్తారు, ఇప్పుడు ఎంత సమ్ ఇష్యూడ్ తీసుకుంటున్నాం అంతా కూడా ముక్కలు ముక్కలు కింద కట్టించుకుంటారు కదమ్మా. ఎస్ఆర్ నో, మొత్తం అమౌంట్ కట్టించుకుంటారు కదా. సో లాస్ట్ లో ఇంక్లూడింగ్ బోనస్ అనేది, ఇంట్రెస్ట్ అనేది కలిపి సర్టెన్ సమ్ ఇస్తారు. ఒకవేళ ప్రీమియం పే చేస్తున్నప్పుడే పోతే కనుక మీకు టోటల్ సమ్ ఇష్యూడ్ అనేది డబ్బుల కింద ఇచ్చేస్తారమ్మా. సో అలా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే అని చెప్పేసి అన్నప్పుడు 10% ఆఫ్ ది సమ్ ఇష్యూడ్ అన్నాడు, అలాగే 15% ఆఫ్ ది క్యాపిటల్ సమ్ ఇష్యూడ్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇలా 15% 10% ఏదైతే చెప్పాడో మీకు అర్థమైందా. సో అది దాన్ని బట్టి మనం టర్మ్ గెస్ట్ చేయొచ్చా. ఫైనాన్షియల్ ఇయర్ 12/13 లో 10% అంటే మాక్సిమం అంత పీరియడ్ ఉండాలమ్మా, 10 years కదా. 10 years దాటిన పాలసీ తీసుకుంటే మీ ప్రీమియం అనేది ఎంత పడుతుంది, 10% కంటే తక్కువే పడుతుందమ్మా. అంటే నథింగ్ బట్ మీరు పే చేసే ప్రీమియం అని ఏం చేస్తాడమ్మా, ఓవర్ ద పీరియడ్స్ స్ప్రెడ్ చేస్తాడు. ఏం చేస్తాడు, ఓవర్ ద పీరియడ్స్ స్ప్రెడ్ చేస్తాడు. సో అక్కడ ప్రీమియం అనేది ఏం జరుగుతుందంట, ఇక్కడ
మనం పే చేసే ప్రీమియం అనేది టర్మ్స్ లో మాట్లాడుకోవచ్చు. 10% అంటే ఇక్కడ 10% దాటకూడదు అంటే 10 years పాలసీ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 15 years కదమ్మా రన్నింగ్, ఇప్పుడంతా 15 years అంటే అరౌండ్ 7 to 8 years మనకి ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా పాలసీ అనేది ఉండొచ్చు అని చెప్పేసి చెప్తాను. ఓకే రైట్. నెక్స్ట్, అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ఏ కాంట్రాక్ట్ ఫర్ ఏ డిఫర్డ్ యాన్యుటీ స్పెసిఫైడ్ పర్సన్స్ అంటున్నాడు. However, where such contract contains provisions to receive cash payment in lieu of the payment of annuity, no deduction shall be allowed. అంటే మీకు పే చేసే అమౌంట్ క్యాష్ లో పే చేస్తాను అని అనుకున్నా ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ క్యాష్ లో పే చేస్తాను అని కనుక కనిపిస్తే కనుక ఏం చేస్తాను అంటున్నాడమ్మా, డిడక్షన్ అలో చేయను అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్. సో ఇక్కడ ఎలా చూసుకుంటే కనుక మనకి బోల్డ్ అని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయంట. ఒక్కసారి ఒక్కొక్కటిగా చదువుకుంటారండి. సో 80C లోకి వచ్చేసరికి ఫస్ట్ మీరు చూసేది ఏంటంటే ఎల్ఐసి టిక్ పెట్టుకోండి అమ్మా. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది టిక్ పెట్టుకోండి. ఓకే, తర్వాత వచ్చేసరికి ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్, ఏంటిది ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్ టిక్ పెట్టుకోండి. అమ్మా ఎల్ఐసిలో మీకు యూనిట్ లింక్డ్ పాలసీస్ అనేవి వచ్చాయి. ఆ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా యూలిప్స్ అంటారు. అది ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేది దేంతో ఇన్వెస్ట్ చేస్తారమ్మా, ఇన్సూరెన్స్ పాలసీ కట్టినట్టు కడతారు, కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి, షేర్ మార్కెట్ కి వెళ్తాయి అన్నమాట. ఓకే, ఆ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అయిన డబ్బులు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అవుతాయి కదా. ఆ ఫండ్ అంటే ఏ షేర్లు అయితే కొన్నారో, ఏ యూనిట్స్ అయితే కొన్నారో వాటి మార్కెట్ వాల్యూని బట్టి మీరు కట్టిన ప్రీమియం యొక్క పాలసీ వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. తర్వాత ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్ టిక్ పెట్టుకోండి. తర్వాత సబ్స్క్రిప్షన్ టు ఎనీ నోటిఫైడ్ సేవింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి సిలో మనకి 12 చూడమ్మా, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి, అది రాసుకో, టిక్ పెట్టుకోండి. తర్వాత 15 టర్మ్ డిపాజిట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 5 years విత్ ఏ షెడ్యూల్డ్ బ్యాంక్ అని ఉంది చూసారా, అది టిక్ పెట్టుకోండి. తర్వాత 18 5 years టర్మ్ డిపాజిట్ ఇన్ అన్ అకౌంట్ అండర్ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్స్, అది టిక్ పెట్టుకోండి. తర్వాత హౌసింగ్ అని ఉంది కదమ్మా, ఆ హౌసింగ్ అనేది టిక్ పెట్టుకోండి. తర్వాత ట్యూషన్ ఫీజు అని ఉందా, ఆ ట్యూషన్ ఫీజు టిక్ పెట్టుకోండి. తర్వాత కాంట్రిబ్యూషన్ టు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి మీకు 23 ఉంటదమ్మా, ఆ 23 టిక్ పెట్టుకోండి. సో అవి సరిపోతాయమ్మా. ఇవి తప్ప మిగతా అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇక్కడ క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఉంది కదా, క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ దగ్గర కొంచెం ఒకసారి స్టార్ మార్క్ వేసుకోండి. ఇది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ లిమిట్, ఏటీసీకి ఇండివిజువల్ లిమిట్ చెప్తున్నారు, దీనికి అలాగే కొన్ని సెక్షన్స్ కి కలిపి ఓవరాల్ లిమిట్ కూడా మనకి చెప్తారంట. సో ఫస్ట్ ఓవరాల్ లిమిట్ కంటే ముందు ఈ ఏటీసీకి ఇండివిజువల్ లిమిట్ అనేది మనం మాట్లాడుకుందాం. So the aggregate of the eligible contributions mentioned above shall be allowed as deduction to the extent of 1,50,000 అని చెప్పేసి అంటున్నాడు. No sectorial limits to various items specified in ATC. Therefore, an assessee may opt to invest in lieu of only one item, say insurance premium for availing ATC deduction, or select multiple investments in case the overall deduction of ATC shall not exceed 1,50,000. అమ్మ ఇక్కడ టిక్ పెట్టుకున్నారు కదా ఒక్కొక్కటిని, ఆ టిక్ పెట్టిన ఒక్కొక్క దానికి విడిగా లిమిట్ వస్తుందా, లేకపోతే మొత్తం ఓవరాల్ గా లిమిట్ ఉన్నది? ఓవరాల్ గా లిమిట్ అనుకున్నప్పుడు ఐటీసీలో మొత్తం అన్ని ఇప్పుడు ఒకే టర్మ్ డిపాజిట్ 1,50,000కి ఒకే డిపాజిట్ తీసుకున్నానంటే నేను ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్ని ఇయర్స్ కి, 5 years కి షెడ్యూల్డ్ బ్యాంక్ లో నేను 5 years టర్మ్ డిపాజిట్ తీసుకున్నానంట. తీసుకుంటే 1,50,000 ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే మిగతా ఇన్సూరెన్స్ పే చేయలేదు, హౌసింగ్ లేదు, ట్యూషన్ ఫీ లేదు, అంతా కలిపి ఒక దాంట్లో వచ్చే 1,50,000 మొత్తం ఒక దాంట్లో వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చా నేను? ఈ డిఫరెంట్ మోడ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసినప్పుడు అన్నిటిని కలిపి చేయాలా, లేకపోతే ఏదో ఒకటే మొత్తం ఇన్వెస్ట్ చేసేచ్చా? మా ట్యూషన్ ఫీజు 1,50,000 కట్టానమ్మా, ఇప్పుడు నాకు డిడక్షన్ వచ్చేస్తుందా లేదా, మైనస్ అయిపోతుందా లేదా?
మన పిల్లలకి ట్యూషన్ ఫీజు అనేది అంతా 1,50,000 పే చేశాను, అదంతా మైనస్ అవుతున్నా కదా? ఎస్, ఒకే దాంట్లో మైనస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈచ్ సెక్టర్ వైజ్ గా మనకి ఏం చేయలేదమ్మా, లిమిట్ అనేది క్యాలిక్యులేషన్ అనేది నేను చెప్పట్లేదు. ఓవరాల్ గా ఐటీసీలో అన్ని కలిపి కానీ ఏదో ఐటీసీలో ఉన్న అన్ని ఐటమ్స్ లో ఒక ఐటమ్ కానీ మాక్సిమం ఎంతమ్మా 1,50,000 మనం ఇచ్చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తాను. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి, ఇల్లస్ట్రేషన్స్ చేయండి అమ్మా. మనం నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన సెక్షన్స్ అనేవి మాట్లాడుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఇల్లస్ట్రేషన్స్ అనేవి జస్ట్ చేయండి.